ఇటలీ ఒక పాకిస్తానీ ఇమామ్ని డిపోర్ట్ చేసింది. అలీ కషీఫ్ అనే వ్యక్తి చైల్డ్ మ్యారేజెస్ ని, బాల్య వివాహాలు 9 ఏళ్ల వయసు వస్తే చాలు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి వాడు ఏదో వాళ్ళ ప్రసంగాల్లో మాట్లాడాడంట. సో అతన్ని ఇటలీ డిపోర్ట్ చేసింది. ఓవైపు ఇవి జరుగుతున్నాయి, ఇంకోవైపు యూరోపియన్ పార్లమెంట్ ఎట్టకేలకు ఒక లా పాస్ చేయబోతోంది. మాస్ డిపోర్టేషన్ జరగబోతోంది. సో యూరోపియన్ దేశాల నుంచి చాలా మంది ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటి గురించి చెప్తారా సార్? అండ్ యాక్చువల్లీ మొన్న జొలానీ వచ్చినప్పుడు కూడా, జొలానీ యూరోపియన్ దేశాల్లో పర్యటించినప్పుడు కూడా మేజర్ గా జర్మనీలో, యూకేలో ఇదే చర్చ జరిగింది. సిరియా ఇప్పుడు అంతర్యుద్ధం అయిపోయింది, సిరియా అంతా బాగుంది, సిరియాకే మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటామని చెప్పేసి జొలానీ కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. సో అందుకోసమే మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారా ఏంటి, డీటెయిల్స్ చెప్తారా? జర్మనీ రమారమి 8 లక్షల మంది సిరియన్స్ వెనక్కి పంపించడానికి సిద్ధపడుతుంది. ఈ యూరోపియన్ పార్లమెంట్ బ్రసెల్స్ లో చేసిన నిర్ణయం, చట్టం ఏంటంటే ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశాలలో సురక్షితమైన పరిస్థితులు కల్పించిన తర్వాత అక్కడ పంపించడం ఒకటి. 2, అంతవరకు వీళ్ళని ఆఫ్రికాలోనో ఎక్కడో ఒక ట్రాన్సిట్ క్యాంప్ లో పెట్టి ఆ ట్రాన్సిట్ క్యాంప్కి వీళ్ళు ఫండింగ్ ఇస్తారు కానీ యూరోప్ లో ఉండడానికి వీళ్ళేది, అక్కడికి వెళ్ళిపోవడము. 3, వీళ్ళు మళ్ళీ తిరిగి యూరోప్ రావాలంటే కానీ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి అంత సునాయాసంగా రాలేరు. ఆ కండిషన్స్ అన్ని కనుక వాళ్ళు యాక్సెస్ చేయగలిగితేనే అప్పుడు వాళ్ళు పర్మిట్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చాలా పెద్ద ఎత్తున యాక్షన్స్ తీసుకునేటువంటి అధికారం ఈ చట్టం వాళ్ళకి కల్పించింది. ఇప్పుడు మరి ఈ దేశాలన్నీ కూడా ఇక్కడ డిపోర్టేషన్స్ మొదలు పెడతాయి. డిపోర్టేషన్స్ మొదలు పెడితే ఏమవుతుందో చూడాలి. మరి దానివల్ల ఇంటర్నేషనల్గా ఎటువంటి గొడవలు వస్తాయి, హైకోర్ట్స్కి వెళ్ళడము, వాళ్ళు కోర్ట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్స్కి వెళ్ళడము, మనకు యూరోపియన్ కోర్టుకు వెళ్ళడం, ఇటువంటివన్నీ ఏం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి చట్టం అయితే వచ్చింది. ఈ చట్టంలో కూడా ఏంటంటే మనకు తెలుసు, యూరోపియన్ పార్లమెంట్లో మెజారిటీ సోకాల్డ్ లెఫ్టిస్టులు ఎక్కువ ఉంటారు. లెఫ్ట్ లిబరల్స్ అనుకుంటారు వాళ్ళు, వాట్ ఎవర్ దే వాంట్ టు కాల్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఎక్కువ ఉంటారు. అటువంటిది ఓవర్వెల్మింగ్ మెజారిటీ 380+ ఓట్స్ ఈ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చాయి. 26 ఎంతో ఓట్స్ దీన్ని అపోజ్ చేసి వచ్చాయి యూరోపియన్ పార్లమెంట్. ఎలా జరిగింది ఇది అంటే కనుక, ఈవెన్ సెంటరిస్ట్, సెంటర్ రైట్ వీళ్ళందరూ కూడాను అల్ట్రా రైటిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓన్లీ మినిస్క్యూల్ లెఫ్టిస్ట్లు మాత్రం మిగిలిపోయారు. మీతో అందరూ కూడాను దీన్ని సమర్థించారు. ఎందుకంటే చాలా పీడించబడ్డారు వీళ్ళందరూ కూడా. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేరు, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోలేరు, ఎప్పుడు ఏం దాడి జరుగుతుందో తెలియదు, కార్లలో వచ్చి కొడతారో తెలియదు, కత్తులతో కొడతారో తెలియదు, వాళ్ళ అమ్మాయిలని గ్రూమింగ్ గ్యాంగ్లు రేప్ చేస్తున్నాయి. ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెద్ద పెద్ద అంటే వృద్ధులైనటువంటి వాళ్ళు ఏదో పార్క్లో వెళ్తున్న వాళ్ళు కొట్టేయడం, ఇంత కిరాతకం. ఒక అమ్మాయిని ట్రైన్లో తగలబెట్టాడు. సో ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు సమాజంలో గతంలో వీళ్ళు వచ్చిన వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి అన్నటువంటి సోకాల్డ్ లెఫ్టిస్ట్ లిబరల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్లే ఈ చట్టాన్ని సమర్థించారు యూరోపియన్ పార్లమెంట్ బ్రసెల్స్లో. సో అందుకని అక్కడ మార్పు అన్నది ప్రజల్లో ఈ కష్టాలు ఏ దిశగా ఉన్నాయో, ఎలా ఆ సమాజం కొలాప్స్ అవుతోందో, కొలాప్స్ని ఎలా రివర్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అది మనం చర్చిస్తున్నాం. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఇంకా కొలాప్సే అవుతోంది, ఇంకా దీనికి నిష్కృతి లేదని అనడానికి కూడా లేదు. వాళ్ళ ప్రయత్నం కూడా మనం ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే దీన్ని ఆపగలం అన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అది కూడా మనం ఇదే సెక్షన్లో ప్రస్తావిస్తున్నాం. సో కొలాప్స్ అవుతున్నటువంటి సమాజాన్ని కాపాడడానికి డిపోర్టేషన్ అన్నది ఇప్పుడు వాళ్ళకు చట్టబద్ధత వచ్చింది. కాబట్టి వాళ్ళు డిపోర్టేషన్ మొదలు పెడతారు. ఇంకో రెండవ అంశం చెప్పింది అలీ కష్రఫ్ ఎవరైతే ఉన్నారో, అతను ఒక ఇమాం, ఇటలీలో ఉన్నాడు. ఇటలీలో ఏం చెప్పాడంటే, మా ప్రాఫెట్ మహమ్మద్ 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇది మా ఖురాన్లో ఉంది. అది కాబట్టి 9 ఏళ్ల బాలిక 9 ఏళ్ళు కనుక దాటిందంటే కనుక ఒక మహిళ, ఒక స్త్రీగా, ఒక ప్రౌఢ స్త్రీగా దాన్ని పరిగణిస్తాము. అమ్మాయి కింద చిన్నపిల్లగా మేము పరిగణించము, మా ఖురాన్ చెప్తోంది. కాబట్టి 9 ఏళ్ల పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోవచ్చు అని ఓపెన్ గా ఇటలీలో టీవీలో మాట్లాడుతూ చెప్పాడు అతను. జార్జియా మెలోని ఆవిడ ఏం చేసిందంటే, మా దేశంలో ఉన్న చట్టాన్ని నువ్వు గౌరవించట్లేదు, కాబట్టి మా దేశం చట్టానికి వ్యతిరేకంగా నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి నేను డిపోర్ట్ చేస్తున్నానని పాకిస్తాన్ పంపించేశారు. అది చాలా సింబాలిక్. అది ఇటువంటి వాళ్ళు, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది యూరోప్లో, మా ఇష్టం ఏం మాట్లాడినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి దానికి ఇటువంటి సమాధానం రావాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.